హాయ్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకేష్ బొమ్మ వ్లాగ్స్. ఈరోజు మేమైతే జస్ట్ నాకు నైట్ డ్యూటీ ఇప్పుడు దాదాపు 2 అవుతుంది. ఒకసారి ఇట్లా సిటీకి పోయి ఇక మా ఫ్రెండ్కు డెంటల్ది అపాయింట్మెంట్ ఉంది, అక్కడ చెక్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ అయితే వస్తాం. మాకు ఇక్కడ టాక్సీలకి ఇట్లా ఏం దొరకాయి. ఇక్కడ నుంచి దాదాపు ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్స్. ఆ తర్వాత అక్కడికి అయిన తర్వాత టాక్సీ పట్టుకొని సిటీకి పోవాలా. ఇతనే నా ఫ్రెండ్. ఇద్దరం ఒకటే రూమ్లో ఉంటాము. ఈయన తమిళనాడు వచ్చేసి. అయితే ఈయనకే మన పనులని సెట్ చేయించుకుంటా అని పోతున్నాం అన్నట్లు. అక్కడ మేము చేసే దగ్గర ఇన్సూరెన్స్ వర్క్ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినాం. ఇది రౌండ్ అప్ బోర్డ్ అన్నట్లు. ఈ రౌండ్ అప్ బోర్డ్ దగ్గర దొరుకుతాయి. అటుపక్కకి ఇంతకుముందు బకల అన్నా కదా, ఆ బకాల సైడ్ అయితే దొరకాయి అన్నట్లు. అక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా వస్తుంది. ఈ రౌండ్ అప్ బోర్డ్ దగ్గరికి వచ్చి రౌండ్ క్రాస్ అయిన తర్వాత అప్పుడు దొరుకుతాయి. ఈ ఏరియా మొత్తం ప్రశాంతంగా ఉంది. నా సైడ్ ఇప్పుడు కనిపిస్తుంది, ఇది పెద్దది విఐపి అన్నట్లు. అందులో ఒకటే ఆమె ఉంటుంది. ఆమెకు 3 సర్వెంట్స్ అన్నట్లు. ఒక డ్రైవరు, ఒక హోమ్ మేడ్ ప్లస్ ఇంకొకళ్ళు ఇల్లు చూసుకునేటోళ్ళు 3 ఉంటారు ముసలామికు. మన అక్కడికి ఇంత పెద్ద ఇల్లు ఉంటే అందులో ఎంతమంది ఉంటాం దాదాపు. ఇక్కడ రౌండ్ అప్ బోర్డ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం టాక్సీ కోసము. ఈ టైంలో ఎంత బిజీ ఉన్నది. దుబాయ్ కన్నా ఇక్కడ తక్కువ ట్రాఫిక్ అన్నట్లు. అక్కడైతే మేము చాలాసేపు వెయిట్ చేసినాం. వెయిట్ చేసిన తర్వాత ఇక ట్యాక్సీలు అయితే రాలేవు. ఇక మన పఠాన్ ట్యాక్సీ, ఇది పఠాన్ది కార్ అన్నట్లు, పాకిస్తాన్ ఉన్నది. ఇక ఆడదైతే వచ్చిండు, ఎక్కడికి పోతారని అడిగితే ఇక మేము బస్ స్టాప్ పోతామని చెప్పినట్టు. ఇక అయితే వెళ్తూ ఉన్నాం. ఇది అలైన్లా క్లాక్ టవర్ అన్నట్లు. ఇది మస్తు ఉంటుంది. ఇది మన నైట్ టైంలో లైటింగ్స్ హైలైట్ అన్నట్లు సిటీకి మేము ట్యాక్సీ కోసం వెయిట్ చేసినాం, కానీ ట్యాక్సీ దొరకలేదు. ఒక పికప్ బండి దొరికింది అన్నట్లు. ఇక అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఇట్లా రెంట్లకు తిరుగుతారు. ఇక అదే బండి అల్లే నచ్చుకుంటుంది. మా వాడు ఇంకా దిగలేడు, అందులోంచి పైసలు ఇస్తున్నాడు. ఇప్పుడు దిగుతాడు. 1 2 3. ఓ మై గాడ్, ఫోన్ పడిపోయింది. వస్తాడు. నాకు క్లినిక్ తెలుసు అనుకున్నా, క్లినిక్ తెలియదు. మేము డైరెక్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇట్లా వచ్చినట్టు. మేమైతే ఇక్కడ రిసెప్షన్ అడిగి లోపలికి అయితే వెళ్తున్నాం. ఏ ఫ్లోర్? హైడ్ అయిపోతుంది ఫేస్. ఇలా వచ్చినా కదా మొత్తం కళ్ళు చీకటి అయిపోయింది. మొత్తం ఇదంతా కట్లే ఉన్నది కదా. ఇది ప్రైవేట్ క్లినిక్ అన్నట్లు. స్టార్ట్ ఎంట్రీ కాగానే ఇక్కడ సైన్ చేయించుకున్నారు. రిసెప్షన్ లో రిజిస్టర్ చేసుకున్నాం. ఇక ఆ తర్వాత పిలుస్తారు అన్నట్లు డాక్టర్. ఇక పిలిచినప్పుడు లోపలికి అయితే పోవాలా. ఇది ఎంటర్ అన్నట్లు డాక్టర్లు ఉండే ఏరియా ఇటు సైడ్. మంచిగా ఉంది క్లినిక్ అయితే, ప్రశాంతంగా. ఒక్కొక్క దగ్గర బిజీ ఉంటుంది. ఇది ప్రైవేట్ది కదా, అందుకే సైలెన్స్ ఉంటుంది. ఓన్లీ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఇస్తారు. నాకు తెలిసి ఎంట్రీ కాగానే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న రాగానే డైరెక్ట్ అలా టైంని బట్టి చూస్తారు. ముందే సిగ్నేచర్ తీసుకుంటూ ఇక మళ్ళీ ఒక సిగ్నేచర్ అట. దాదాపు మేము వచ్చి ఒక 1/2 hour అవుతుంది. ఇంకా ఏం లేదు ఇక్కడ. చూస్తే పేషెంట్ లేరు, కానీ ఇంకా లోపలికి అయితే వెళ్తలేరు. చూద్దాం ఎంత టైం పడుతుంది. ఇక్కడ 1.5 గంట వెయిటింగ్ చేసినాం. లాస్ట్కి అయితే అయిపోయింది. మనోడు అక్కడ పేమెంట్ ఇవ్వండి, పేమెంట్ అయితే చేస్తుండ. అక్కడ దాదాపు 1 hour కన్నా ఎక్కువనే వెయిట్ చేసినాం ఇక్కడ. బాయ్. మనోడు క్లీనింగ్ చేయించుకున్నాడు. ఇంతకుముందు వచ్చేటప్పుడు మేము అందులో వచ్చినాం కదా కాలరా. ఇప్పుడు మేము బస్కి వెళ్తాం. అప్పుడు ఏంది, అపాయింట్మెంట్ తీసుకున్నాం కాబట్టి 3 o'clock వరకు ఇక్కడ ఉండాలి. అందుకే మేము డైరెక్ట్ ట్యాక్సీకి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాం అన్నట్లు. మాకు కొత్తగా నేను నచ్చింది ప్లేస్ కి, మ్యాప్ లో పెట్టుకుని వెళ్తున్నాం. దానికి దూరం ఉన్నది, గాడి ఉంది సిగ్నల్. ఇక అక్కడికి పోయి క్రాస్ కావాలా. ఇక్కడ 2 పడ్డారు డైరెక్ట్ క్రాస్ అయ్యామని. పోలీసులు చూడాలి కానీ ఇలా ఫైన్ వేస్తారు. చూడు పోతున్నారు. మనం ఎప్పుడు తీసుకుంటే తప్పు చేయొద్దు. అటు పోలీసు వాడు పట్టుకున్నాడా 500 dirhams ఫైన్. అలానా మాత్రం మెల్లగా వెళ్ళిపోతున్నారు. సిగ్నల్ ముంగట ఉంది, మళ్ళీ ఇంకోటి ఉంది. దీని పక్కనే ఇది సబ్బే ఉంది. సబ్బేలోకి వెళ్ళొచ్చు, కానీ డైరెక్ట్ క్రాస్ అయిపోయి. మేమైతే క్లినిక్ నుంచి ముంగడికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫోన్లో మ్యాప్ పెట్టుకొని బస్ కోసం అయితే వెళ్తున్నాం. అక్కడ నుంచి డైరెక్ట్ మా రూమ్కి ఏ నెంబర్ బస్ వెళ్తుందో మ్యాప్లో చెక్ చేసుకుని వెళ్తున్నాం. అక్కడ నుంచి కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్. ఆఫర్ అన్నట్లు మన స్టార్టింగ్ ఇక్కడ నుంచి పడితే లాస్ట్ ఎండ్ వరకు అన్ని ఆఫర్లు. లోపల క్లాత్లకి ఇట్లా అన్ని తక్కువ రేట్లో ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకసారి ఎంతో
ఈ ఈ ఏరియా ఏరియా మస్తు మీకు అనిపిస్తుంది. తెలిసినట్లయితే కింద అయితే కామెంట్ చేయండి. ఇదైతే అలైన్‌లో అన్నట్లు. ఈ ఏరియా అయితే మీరు కింద కామెంట్ చేస్తే చూద్దాం ఎంతమంది ఉన్నారో అలైన్‌లో. నేను ఈ ఏరియాకి వచ్చుడు ఇదే ఫస్ట్ టైం అన్నట్లు. 511 అనుకున్నది. ఇప్పుడైతే 4:50 అయితుంది. ఇక ఒక 10-15 మినిట్స్ అన్నట్లు ఇక్కడ కూర్చుందామని వచ్చినాం. ఇక్కడనే ముంగడ బస్ స్టాప్. దానికి కొద్దిగా ఇక్కడనే కూర్చున్నాం. ఇది పార్క్ లెక్క ఉంది. ఎంత ప్రశాంతంగా ఉంది. ఈడ ఎవరు లేరు ఈ టైంలో. ఇక కొద్దిగా అయితే మేబీ పబ్లిక్ అవుతారు కావచ్చు. మేమైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. అక్కడ కూర్చున్నాం 15-20 మినిట్స్ అక్కడనే కూర్చుంటే డైరెక్ట్‌గా బస్సుకు టైం కాగానే ఇక్కడ వచ్చేసినాం. కానీ ఇక్కడ వ్యూ, సన్‌రైజ్ అదంతా చూస్తే నాకైతే మంచిగా అనిపించింది. అందుకే నేను ఇట్లా వీడియో తీసుకున్నా. ఇప్పుడైతే 5:30 అవుతుంది. ఇక రోడ్ల పంట ఇట్లా ఎవరు లేరు. ఇక దాదాపు 1, టైం 2, కదా 3 ఇఫ్తార్‌కి. అట్లా ఎవరు లేరు. ఇక బస్సు అయితే వచ్చింది. బస్సులో కూర్చుండి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి నా రూమ్‌కి వెళ్ళుండే హాఫ్ అన్ అవర్. జర్నీ మామ 1/2 అవర్ బస్ స్టాండ్ నుండి ఇప్పుడు లాస్ట్కి అయితే ఇప్పుడు దీని నుండి ఇది మేము ఉండే ఏరియా. వ్యూ అయితే మస్తున్నది. ఇది క్లైమాక్స్ వ్యూ మొత్తం బ్యాక్ సైడ్. ఇది స్కూల్ అన్నట్టు, అలైన్ స్కూల్ దగ్గర బస్ స్టాప్ ఉంటుండే. ఇక అక్కడ స్కూల్ది కొత్తగా రిపేర్ చేస్తుళ్ళు. ఇక అందులో లోపల అవన్నీ సెట్ చేస్తుళ్ళు. ఇక అక్కడ బంద్ అయిపోయింది. అందుకే స్కూల్కి వీడికి మస్తు దూరంలో డిస్టెన్స్లో అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ మా రూమ్కి పోవాలంటే 1 కిలోమీటర్ అంత దూరం నడుచుకుంటూ పోవాలా. నాకైతే ఈ వ్యూ బాగా నచ్చింది అన్నట్లు, ప్రశాంతంగా బ్యాక్ సైడ్ స్కూల్ అన్నట్లు. స్కూల్ పక్కనే నేను చేసే క్లినిక్కి కొద్దిగా దూరంలో నా రూమ్. ఇది ఫుట్బాల్ది గ్రౌండ్ అన్నట్లు. ఈవినింగ్ 6:10, 6:20కి ఇఫ్తార్ ఉంటుంది. అందుకే చాలా పబ్లిక్ అయితే వచ్చిండ్రు మసీద్ దగ్గరికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకేష్ బొమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.